కెమిస్ట్రీనో, ఇంగ్లీషో, మ్యాథమెటిక్సో, ఇంకా వేరే వేరే సబ్జెక్ట్స్ కూడా దానికి రిలేటెడ్గా కొంచెం మీకు ఐడియా ఉన్నా కూడా దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ రాయండి. ఈ టైంలో మనకు పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఏంటంటే మనం నేర్చుకునేటప్పుడు పారాగ్రాఫ్ ఉంటాయి, అదే పారాగ్రాఫ్ని తీసుకొచ్చి మనం ఎగ్జామ్స్లో రాస్తూ ఉంటాం. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో మీకు ఈవెన్ ఆ యొక్క క్వశ్చన్కి సంబంధించి పారాగ్రాఫ్ ఉన్నా కూడా మీరు నేర్చుకునేటప్పుడు బట్ ఆ పర్టికులర్ పాయింట్ని తీసుకొని వచ్చి ఆ పాయింట్ని ఎవాల్యుయేట్ చేయండి. 4 to 5 టర్మ్స్గా ఎవాల్యుయేట్ చేసి 3 to 4 పాయింట్స్గా మీరు విడదీసి రాస్తే 100% చూడ్డానికి ఒక లుక్ అనేది ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు రాయాల్సిన అవసరం లేదు. సో కొంచెం పాయింట్స్ కనపడినా కూడా సో ఎవరైతే ఎవాల్యుయేటర్ ఉంటారో వాళ్ళకి మీ పేపర్ చూసేటప్పుడు చాలా మంచి ఇంప్రెషన్ అనేది దొరుకుతుంది. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఎగ్జామ్లో పాస్ అయితే అయ్యేదానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేపర్స్ అనేటివి మీరు క్లియర్ చేయాలి. ఓకేనా, మీ బుక్లెట్లో